దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిపోయింది. ఇది వాస్తవమే. నేటి దినమందు 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు బహు ఘనంగా జరిపించుకోవటం జరుగుతుంది. అయితే 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా 78 సంవత్సరాల క్రితం మీరు ఉన్నారు కాబట్టి అప్పటి పరిస్థితులు ఎలా ఉంది, ఇప్పటి పరిస్థితులు ఎలాగూ ఉంది, మీ అనుభవాలు చెప్పండి అని అడిగితే ఆ 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ వృద్ధుడు చెబుతాడు, అప్పుడే బాగుంది. అప్పుడేంటే స్వతంత్రము రాకమునిపే బాగుంది. ఎందుకంటే అప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వారు జీవించేవారు కానే కాదు. ఆ రోజులలో మానభంగాలు కానీ, వ్యభిచారాలు కానీ, కబ్జాలు కానీ, జోదాలు కానీ, దొంగతనాలు కానీ ఎక్కడ ఉండేటువంటివి కాదు. ఆ రోజుల్లో అందరూ ప్రేమ అనురాగాలు కలిగి ఒకరికొకరు సద్భావంతో నడుచుకునేటువంటి వారు. ప్రేమ అనేకమైనటువంటి కుటుంబాలలో ప్రేమ ఎక్కువగా కనిపిస్తూ వచ్చేది. ఈ రోజుల్లో ప్రేమ లేదు, ధనాపేక్ష భయంకరంగా ఉంది, స్వార్థం ఎక్కువగా పెరిగిపోయింది. ఇవాళ మనుషుడు ఒక క్రూరమైనటువంటి మృగములాగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ఆడపిల్ల అనేటువంటి దాన్ని చూస్తే ఆ ఆడపిల్ల వయసులో ఉందా, వయసుకు వచ్చిందా, పెద్దవాళ్ళ, ఇవేమీ లేదు. ఆఖరికి ఆ పుట్టినటువంటి కొన్ని నెలల పిల్లలు కూడా పాడు చేయటానికి ఒక క్రూరమైన మనుషులుగా సమాజము నేటి దినాలు ఉంచబడింది. కనుక ఆ రోజుల్లో ఇలాంటిది ఉండేది కాదు. ఒక తల్లి ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డకు ఆ తల్లి ఎవరి బిడ్డ అయినప్పటికీ కూడా వెళ్ళి పాలు ఇచ్చి ఆ బిడ్డ యొక్క ఆ ఆకలి తీర్చేటువంటి ఆ ప్రేమ అనురాగాలు ఆ రోజులో కనిపిస్తుంటాయి. అలాగనే ఆ రోజులలో ఒకవేళ అగ్నవర్ణము లేకపోతే పేదవాళ్ళు అనేటువంటి ఆ తేడా ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో ఆ ప్రేమ అనురాగాలతో వారు తప్పకుండా నావారు అనుకునేటువంటి ఆ వారికి వారి సహాయము చేస్తూ వారి పిల్లల వివాహాల్లో కానీ, వారి పిల్లల చదువుల్లో కానీ, వారి కుటుంబంలో ఏ అవసరత వచ్చినా వాళ్ళు నావారు అన్నట్లుగా వారు నిలబడి అన్ని కార్యక్రమాలు చేసేవారు. ఇవాళ ఆ ప్రేమ అనురాగాలు లేవు. మనం వాళ్ళని ప్రేమించడం లేదు, లేక వాళ్ళు మనల్ని ప్రేమించడం లేదు. ఇవాళ పరిస్థితులు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ రోజులలో ఎందుకు అలా లేవు అంటే, అప్పుడు మన దేశానికి స్వతంత్రత రాలేదు. మన దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వారు బ్రిటిష్ వారు. ఏ తప్పు చేసినా తగినటువంటి శిక్ష వెంటనే వారు విధించేవారు. అందుచేత అప్పటి వారు ఏం చేసేవారంటే, తప్పు చేయకుండా భయపడుతూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండేవారు. అందుకే అప్పటి వారిని కానీ మనం అడిగితే ఏమంటారంటే, ఇప్పుడు అయ్యా ఆ కాలంలోనే అప్పటి పరిస్థితులే బాగున్నాయి, ఇప్పుడు అసలు ఏమీ పెద్ద చిన్న మంచి మర్యాద ఏమీ లేని పరిస్థితిగా ఉంది అని చెప్పేసి వారి అనుభవాలను చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం జాగ్రత్తగా కానీ మనం ఆలోచన చేస్తే
ఈ స్వతంత్రత అనేటువంటిది ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చేటువంటి రోజుగా మనం భావించవచ్చు. కానీ స్వతంత్ర రోజున మనం ఏం చేస్తున్నామంటే అవి తినకూడదు, ఇవి తినకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలని కొన్ని నియమ నిబంధనలు చేస్తూ ఆ స్వతంత్ర రోజున మనం ఏం చేస్తున్నామంటే మనము ఆహ్లాదముగా ఆర్భాటముగా కార్యక్రమాలు జరిపించుకుంటూ చాక్లెట్లో స్వీట్లో ఏవో పంచిపెట్టేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపించుకున్నాం అని చెప్పేసి మనం పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మీడియా మీద నిలబడుతూ మన యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఉంటున్నాం. అయితే నిజమైనటువంటి స్వాతంత్రము ఇవ్వగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. యేసుక్రీస్తులోనే మనకు నిజమైన స్వాతంత్రము మనకుంది. క్రీస్తు మాత్రమే మనకు స్వాతంత్రము ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని ఎవరైతే కలుగుతున్నారో, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటున్నారో వారు నిజమైనటువంటి స్వతంత్రత కలిగిన పిల్లలుగా పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంలోనికి వారు ప్రవేశిస్తున్నట్లుగా మనకు బైబిల్ చక్కగా బోధిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వారు హంతకులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, దొంగలు కావచ్చు, దేశద్రోహులు కావచ్చు, ఒక రాక్షస క్రూరత్వం కలిగినటువంటి వారు ఎవరైనా కావచ్చు. కానీ యేసుక్రీస్తును కలిగిన తర్వాత అవన్నీ విడిచిపెట్టేస్తున్నారు. మాంత్రిక విద్య కలిగిన వారు, చేతబడి శక్తులు కలిగిన వారు, విగ్రహారాధికులు, రకరకాలైనటువంటి స్థితి కలిగినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తును కలిగిన తర్వాత వారు నిజమైన స్వాతంత్రంలోనికి వారు ప్రవేశిస్తున్నారు. అందుకే ఈ నిజమైన స్వాతంత్రము అనేటువంటిది ఎవరిని బట్టి మనకు వస్తుంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనకు వస్తుంది అని బైబిల్ మనకు నేర్పిస్తున్న పాఠాలు. కొన్ని విషయాలని నేను మీకు బైబిల్ గ్రంథం నుంచి చూపిస్తాను. ఈరోజు యొక్క అంశం ఏమిటంటే ఎక్కడ లేక ఏ పరిస్థితుల నుండి స్వతంత్రము పొందాలి. ఎక్కడ లేక ఏ పరిస్థితుల నుండి స్వాతంత్ర్యము పొందాలి. మొదటి మాటగా చూసినట్లయితే భ్రష్టత్వములో నుండి స్వాతంత్ర్యం పొందాలి. దేనిలో నుండి? భ్రష్టత్వములో నుండి స్వాతంత్ర్యము పొందాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యము చదువమ్మా. ఏమవుతుందంట? భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వానికి స్వాతంత్రం ఇత్తునని చెప్పుదురు. ఎక్కడుండి? సాధ్యమేనా? ఒక ప్రవాహములో కొట్టుకుపోయేటువంటి ఒక వ్యక్తి ఇంకొక ప్రవాహములో కొట్టుకుపోయేటువంటి వ్యక్తిని రక్షించగలడా? ఒక ఊబిలో చెక్కబడినటువంటి వ్యక్తి మరొక ఊబిలో చెక్కబడినటువంటి వ్యక్తిని రక్షించగలడా? లేదే. కనుక ఒక భ్రష్టత్వములో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరొక భ్రష్టత్వములో ఉన్నటువంటి వ్యక్తులకు స్వతంత్రత ఎలాగూ ఇవ్వగలరు? స్వతంత్రత అనేటువంటి దానిని మనం ఒక్కసారి ప్రజలకు ఇవ్వాలన్నా, లేకపోతే మన దేశాన్ని స్వతంత్రతలోనికి మనం నడిపించాలన్నా
నాయకత్వం వహిస్తున్న వారు, లేక అధికారులుగా ఉన్నటువంటి వారు, లేకపోతే దేశాన్ని పురోగతిలో ముందుకి నడిపించాలి అనుకున్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలంటే నిస్వార్థమైనటువంటి ఆ జీవితాలు కలిగిన వారు ఉండాలి, స్వార్థము లేని వారుగా ఉండాలి. ఈ స్వార్థముతో ఉన్నటువంటి వారు మిగతా వ్యక్తులను స్వార్థము నుంచి విడిపించి వారిని స్వతంత్రులుగా చేయటం అనేది అసాధ్యమైంది. ఉదాహరణకు చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చిన తరువాత ఆయనలో ఏ భ్రష్టత్వము కానీ, ఆయనలో ఏ స్వార్థము కానీ, ఆయనలో ఈ లోక సంబంధమైనటువంటి ఏవి కూడా ఆయనలో లేవు. దేనిని ఆయన ఆశించలేదు, ఆయన దేనిని ఆయన కోరుకోలేదు. ఆయన ఎలా ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే బానిసత్వములో మగ్గిపోతున్న, పాపములో మగ్గిపోతున్న, విడుదల లేక సహాయము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి, జనాంగానికి ఒక రక్షకుడుగా, ఒక సహాయకుడుగా, ఒక ఇమ్మానుయేలుగా వారికి తోడుగా ఉండేవాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆ ప్రజలను విడిపించటానికి ఆయన సర్వస్వమును వారి కొరకే దారిపోసాడు. వారి క్షేమమే దేవుని క్షేమముగా కోరుకున్నాడు. వారి రక్షణ దేవుని ముఖ్య ఉద్దేశముగా కోరుకున్నాడు. వారి నరకము నుండి తప్పించబడి వారి పరలోకములోనికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తాన్ని ఆ ప్రజల యొక్క విడుదల కొరకు, పాప విడుదల కొరకు, వారిని స్వతంత్రంగా చేయటానికి ఆయన చేయవలసిన అన్నీ ఆయన చేశాడు. అంటే ఒక పరిశుద్ధముగా జీవించిన వాడు మాత్రమే మిగతా వారిని పరిశుద్ధులుగా చేయగలడు. ఒక నీతి మార్గములో నడిచేవారు మాత్రమే మిగతా వారి నీతి మార్గములో నడిపించగలరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సద్గుణములన్నీ కూడా, ఈ మంచి గుణములన్నీ కూడా ఆయన కలిగి ఉండి, లోకము ఏదైతే ఈ సద్గుణాలు లేకుండా పాపములోను శాపములో పడిపోతూ ఉన్నారో వారందరికీ సరైన మార్గమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపించి వారందరిని నిజమైన స్వతంత్రత కలిగిన వారుగా ఆయనే చేయగలిగాడు. హల్లెలూయా. కనుక స్వతంత్రం ఎలాగూ పొందుకోవాలి అంటే, ఒకటి మనము దేని నుండి విడుదల పొందాలి? భ్రష్టత్వము నుండి మనము విడుదల పొందాలి. ఉదాహరణకు చూస్తే ఏశావుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఏశావు ఏం చేశాడు? ఆ భ్రష్టత్వాన్ని విడిచిపెట్టడానికి, ఆ భ్రష్టత్వానికి అతడు ఏమైపోయాడంటే అంటుకట్టబడినట్లుగా మనకు కనిపిస్తుంది. తరువాత ఆ భ్రష్టత్వం నుండి విడుదల కొరకు ఏశావు ఏం చేస్తాడు? వెతుకుతాడు, రక్షణ కొరకు ప్రాధేయపడతాడు. కానీ అది ఆయనకు దొరకలేదు. అర్థమవుతుందా? దూరంగా పారిపోయిన ఆయన వేరు, ఈయన ఎవరు? నేను చెప్పేది ఏశావు, యాకోబు యొక్క అన్న గురించి చెప్పేది. అర్థమవుతుందా? కనుక ఇక్కడ బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి పాఠం ఏమిటి అనేది మనం చూసినట్లయితే, నా జీవితంలో భ్రష్టత్వము నుండి నీకు విడుదల ఇవ్వటానికి దేవుడు ఒక సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని కానీ నువ్వు పాటించగలిగి, ఆ సమయంలో కానీ నీవు ప్రాధేయపడగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, ప్రార్థించగలిగితే, ప్రభు పాదాలు పట్టుకుని నీవు ఏడవగలిగినట్లయితే ప్రభువు తప్పకుండా నీకు సహాయమును చేస్తాడు. మరి మన జీవితాల్లో ఆ భ్రష్టత్వాన్ని విడిచిపెట్టకుండా, ఆ భ్రష్టత్వాన్ని మనం ప్రేమిస్తూ ఉంటే దేవుడు ఏ విధముగా నీకు స్వతంత్రతను నువ్వు పొందుకున్న దానివి అవుతావు.
చెప్పండి. మరి స్వతంత్రత అనేటువంటిది మనం పొందుకోవాలి అంటే ముందు మనం ఏం చేయాలి? భ్రష్టత్వము నుండి మనకు విడుదల మనకు కావాలి. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. అది దేని నుండి విడుదల పొందాలి? పాపము నుండి విడుదల పొందాలి. నీతికి మనం ఏమవ్వాలి? అది పాపము నుండి మనం విడుదల పొందకపోతే నీతికి ఎలా దాసులు అవుతాం? అంటే మన పాపానికి మనం దాసులు అయినప్పుడు నీతికి దాసులు కాలేము కదా. అంటే ఇద్దరు యజమానులకి మనము దాసులుగా ఉండలేము. ఉంటే నీతిమంతులుగానే ఉండాలి, లేకపోతే పాపులుగా అయినా ఉండాలి. లేదండి నేను నీతిమంతులుగా ఉంటాను పాపులుగా ఉంటానంటే కుదిరేది కాదు. అది దేవుడు ఆ భక్తిని, ఆ సహవాసాన్ని, ఆ వ్యక్తిని దేవుడు ఇష్టపడలేదు. నా నోటిలో నుండి నేను వారిని ఉమ్ము వేస్తాను. చూసారా? కనుక నిజమైనటువంటి స్వాతంత్రత అనేటువంటిది మనలో కలగాలి అంటే మనం ఏం చేయాలో తెలుసండి. మనము ఈ పాపం అనేటువంటి దాసత్వం నుండి విడుదల పొంది నీతికి మనము దాసులుగా, అంటే ఆ నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారుగా, ప్రయాసపడేవారుగా, దాన్ని సంపాదించుకోవటానికి ఆశపడుతున్నటువంటి ఒక మంచి బిడ్డగా మన జీవితాలు ఉండాలి. అదే నిజమైన స్వాతంత్ర్యం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము నుండి మనం ఏమవ్వాలి? స్వాతంత్రము పొందాలి. దేని నుండి? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము అనేటువంటిది ఇశ్రాయేలుకి మోషే కాలములో ఐగుప్తు దేశము నుండి వారిని నడిపిస్తున్నప్పుడు, కానాను దేశానికి నడిపిస్తున్న కాలములో దేవుడు ఆ సీనాయి కొండ మీద ఆయనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంటే వీళ్ళు వెళ్ళేటువంటి ఆ నవీనమైన ఆ కొత్త ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును వీరేం చేయాలి? పాటించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు వారు ఏమాత్రము కూడా విరోధముగా వారు ఏ పాపము చేయకూడదు. అక్కడ దేవుని పిల్లలుగా వారి యొక్క జీవితాలు ఉండాలి అని దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా వారికి ధర్మశాస్త్రము దేవుడు వారికి ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అనేక విషయాలను వారు తప్పిపోతూ, వారు పాపులుగా మార్చబడుతూ వారు ఏమైపోయారు అనేది మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో వారు శాపగ్రస్తులుగా వారి జీవితాలు ఉన్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రము నుండి కూడా మనం ఏమవ్వాలి? స్వాతంత్రత మనము పొందాలి. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. దేవుడు చూసారా? యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? ఒక స్త్రీ యందు పుట్టినవాడై ఉండి ఆయన ఏం చేశాడన్నమాట? ధర్మశాస్త్రమునకు లోనటువంటి వారిని విడిపించడానికి ఆయన ఏం చేశాడట? ధర్మశాస్త్రమునకు ఆయన కూడా లోబడ్డాడు. ఆయన ఎందుకు లోబడ్డాడు అనేది మనం చూసినట్లయితే మనల్ని విడిపించటానికే. అర్థమవుతుందా? అందుకే ధర్మశాస్త్రము నుండి మనం ఏమవ్వాలన్నమాట? విడుదల పొందాలి. నిజమైనటువంటి స్వాతంత్రత ప్రభువులో మనం కలిగినట్లయితే, లేక మనం పొందుకోగలిగినట్లయితే, ఆ స్వాతంత్రత పొందినటువంటి బిడ్డలుగా కానీ మన యొక్క జీవితాలు ఉంచబడినట్లయితే మనం దేని నుండి స్వతంత్రత పొందాలి? ధర్మశాస్త్రము నుండి కూడా మనకు విడుదల మనకు అవసరమై ఉంది అని బైబిల్ మనకు బోధిస్తుంటుంది. రోమీలకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం.
రోమేలుకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అంటే ఈ మరణముకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవరు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఎవరి మాట చెప్తున్నారు? పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పౌలుగా మారకమునుపు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. దాని కొరకే క్రీస్తు శరీరమైనటువంటి సంఘానికి హాని చేయవాడుగా, దేవునికి హాని చేయవాడుగా, దేవునికి విరోధముగా జీవించువాడుగా పౌలు జీవించడం జరిగింది. దమస్క మార్గములో దేవుడు ఆయన దర్శించిన తరువాత ఆ ధర్మశాస్త్రమైనటువంటి దాని నుండి, ఆ బానిసత్వములో నుండి ఆయన ఏమైపోయాడు? విడుదల పొంది క్రీస్తువాడుగా మారి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క బిడ్డగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించి సంఘములో అన్నిటిని కూడా ఏం చేశాడు? క్రీస్తులో బలపరిచాడు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తే నిజమైన దేవుడు లోకానికి చెప్పాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క జీవితాల్లో దేని నుండి విడుదల పొందాలని వాక్యం చెబుతుందంటే, ధర్మశాస్త్రం నుండి మనకు విడుదల మనం పొందాలి. ధర్మశాస్త్రం మనకు చెప్తున్న మాటలు, దేవుడు చెప్తున్న మాటలు వాటికంటే కూడా శ్రేష్టమైనవిగా దేవుని మాటలు మనకు అనిపిస్తున్నాయి. అందుకే ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైన యొక్క దేవుని మాటలను, లేక దేవుని యొక్క ధర్మశాస్త్రములను క్రీస్తును అంగీకరించిన మనందరము కూడా ఆ ధర్మశాస్త్రమైనటువంటి ఆ పాత జీవితంలో నుండి విడుదల పొంది దేవుని పిల్లలుగా, నవీనమైనటువంటి దేవుని పిల్లలుగా మన జీవితాలను ముందుకి కొనసాగించటం నేటి తరానికి మనకు ఆశీర్వాదమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పాత ధర్మశాస్త్రంలో మనం చూస్తే విగ్రహారాధన ఉంది, బలులు ఉన్నాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం వచ్చేసరికి యేసుక్రీస్తు యొక్క ప్రబోధాల్లోకి వచ్చేసరికి, యేసుక్రీస్తు యొక్క ధర్మశాస్త్రంలోకి వచ్చేసరికి ఇక్కడ ప్రేమ ఉంది. ఆ బలులు అర్పించటము అనేటువంటిది ఆ విగ్రహారాధన లేదిక. అందుకే విడుదల పొందండి అని దేవుడు చెబుతున్నాడు. మనల్ని విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడట? ఆ ధర్మశాస్త్రానికి ఆయన కూడా లోబడ్డాడు. అందుకే దేవాలయంలోనికి కూడా యేసు ప్రభు వారు తీసుకువెళ్ళి 8వ రోజున ఏం చేశారు? ఆయనకి సున్నతి చేయించారు. ఆ సున్నతి చేసేటప్పుడు ఏం చేయాలి? పావురాలు కానీ, గవ్వలు కానీ, పొట్టేళ్ళు కానీ, వారి స్థాయిని బట్టి వారు అక్కడ బలిని అర్పించాలి. అంటే పేదవాడు తక్కువ వాటిని, కాస్త ఉన్నవాళ్ళు ఉన్న వాటిని, అంటే ఖర్చు అయినా పర్వాలేదు అనుకున్నవాడు ఆ ఖర్చుతో కూడిన దాన్ని అక్కడ బలిని అర్పిస్తారు. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం క్రీస్తులో కొట్టువేయబడింది. క్రీస్తును కలిగిన తర్వాత ఇక మన జీవితాలలో బలులు అనేటువంటివి లేవు. మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే బలైపోయాడు. ఆయన మనల్ని విడిపించాడు. ఇక బలి అర్పించవలసిన పని లేదు. విధేయత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రభు ఏదైతే మనకు చెబుతున్నాడో ఆ మార్గములో విశ్వాసంతో ప్రయాణము చేయండి. ప్రభు తప్పకుండా దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే శరీర క్రియల నుండి మనము విడుదల పొందాలి, స్వతంత్రత పొందాలి. వేటి నుండి? శరీర క్రియల నుండి. గళతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనములో మనకు చక్కటి మాట మనకు కనిపిస్తుంది.
మీరు స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును అది ఆ శరీర క్రియలకు హేతు చేసుకోవద్దు. స్వతంత్రం కావాలనుకునేవారు ఆ శరీర సంబంధమైనటువంటి జీవితానికి హేతువుగా ఉండవద్దు. ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండండి. అంతేనా? ఇప్పుడు విడుదల పొందిన వారు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరికొకరు ఏమై ఉండాలి? అంతేనా? ఇవాళ మనం చూస్తున్నాం, ప్రేమ కనిపిస్తుందా మన దేశాల్లో? మన దేశంలో అనేకమైన మతాలు, అనేకమైన జాతులు, అనేకమైన భాషలు, అనేకమైన కట్టుబాట్లు, అనేకమైన ఆచారాలు, అనేకమైన పద్ధతులు, ఇవన్నీ మిళితమై ఉన్నాయి. ఏం చేస్తారు? ఒకరికొకరు గౌరవించుకుంటారు, ఒకరికొకరు ప్రేమించుకుంటారు, ఒకరికొకరు కలిసి వారి యొక్క సహవాసాన్ని ముందుకి కొనసాగిస్తూ ఒకరికొకరికి మనోభావాలకి ఇబ్బంది కలిగించుకోకుండా ఎవరికి వాళ్ళే చక్కని ప్రేమ అనురాగాలతో సాగిపోతూ ఉంటారు. క్రిస్మస్ దినాల్లో మనకి, వారికి వచ్చిన పండుగ దినాల్లో మనం వాళ్ళకి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మన ప్రేమ అనురాగాలు మన దేశంలో ఉన్నటువంటి అన్నదమ్ముల వల్లే, అక్కచెల్లెల వల్లే మనం ఏం చేస్తున్నాం? ఒకరికొకరు ప్రేమించుకుంటూ సాగిపోతాం. ఈ ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఏమవుతుంది? విభేదాలు వస్తాయి, కక్షలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతామంటాయి. ఆ ప్రేమ అనురాగాలే ఉండమని బైబిల్ చెబుతుంది. అదే కదా మనకు బోధించేది. ఎవరైతే శరీర క్రియల నుండి విడుదల పొందాలనుకుంటున్నారో ఆ శరీర క్రియల నుండి విడుదల పొందినటువంటి వారు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులై ఉండాలి. ఇది లేనప్పుడు మనం స్వతంత్రత పొందుకోలేదు అని మనకు వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే మానవులు కల్పించే కట్ల నుండి స్వతంత్రత పొందాలి. మానవులు కల్పించే కట్ల నుండి స్వతంత్రత పొందాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి అది ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడై ఈ లోకానికి వచ్చాడు. ఏ రక్త మాంసములు కలిగినటువంటి బిడ్డలు దేనికైతే భయపడుతున్నారో దాని నుండి మనల్ని విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములోనికి రక్త మాంసములు కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చాను. ఉదాహరణకు చూస్తే లాజరు చనిపోయిన తర్వాత ఆ లాజరు యొక్క శవానికి ఏం కట్టారు? ఏం చేశారు? మానవులు కొన్ని కట్లను కట్టారు కదా, పేత వస్త్రములను చుట్టారు, దాని చుట్టూ కట్లను కట్టాడు. యేసుప్రభు వారు ఏమన్నాడు? లాజరు బయటికి రండి అని పిలిచాడు. లాజరు బయటకు వచ్చిన తర్వాత ప్రభు ఏమన్నాడు? అక్కడ ఉన్న వారితో, మీరు వెళ్ళి ఆయన కట్లను, ఆయన ఒక పేత వస్త్రములను అన్నాడా? అంటే ఎవరైతే స్వతంత్రం పొందాలనుకుంటున్నారో, ఏ మరణ బంధకము నిన్ను స్వతంత్రలోనికి రానియకుండా నిన్ను బంధించి వేసిందో, నువ్వు స్వతంత్రుడు అయిన తర్వాత ఆ బంధకాలు నీ మీద ప్రభావం చూపించడానికి వీల్లేదు, అవి నిన్ను బంధించడానికి వీల్లేదు.
ఒకవేళ అవి నిన్ను బంధించే ఉంచే అనుకోండి, నీవు స్వతంత్రత కలిగి నీవు బ్రతికిన వాడివి కానే కాదు, ఇంకా నీవు మృతుడివే, ఇంకా బంధించబడిన వాడివే. అక్కడ వాక్యం మనకు బోధిస్తుంది, అక్కడ వాక్యం మనకు వివరిస్తుంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, మరణ బంధకాల నుండి మనకు ఏం కావాలన్నమాట? మనకి స్వాతంత్రం కావాలి. అంటే మానవులు కల్పించే కట్ల నుండి మనకేం కావాలి? మనకు విడుదల కావాలి. మానవుడు కల్పించేటువంటి వాటితో మనకు విడుదల కావాలి. బైబిల్లో మరొక మాట చెప్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది. చూసారా, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారు. నిజంగా మనము ఒకప్పుడు దేవుడు కానటువంటి వారికి మనం ఏమైపోయాం? దేవుళ్ళుగా మనం పూజిస్తూ వాటికి మనము దాసులం అయిపోయాం. ఇప్పుడు మనం ఏమవ్వాలి? నిజమైన దేవుడు సత్యం మనకు తెలిసిన తర్వాత వాటి నుండి మనం విడుదల పొందాలి. వీటన్నిటిని మనం ఏం చేయాలి? తీసుకువెళ్ళి దూరంగా పారవేయాలి. అంతేనా? ఒక నిజమైనట్టు మనకు దొరికింది, డూప్లికేట్లన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలి? దూరంగా. నిజమైనది మనకు దొరకనంత కాలం మనం ఏం చేస్తాం? డూప్లికేట్ నిజం అనుకుంటాం. మనకు తెలియనప్పుడు, మనకు అర్థమైన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు దాకా ఇది నేను మోసం చేసింది, ఇది నిజమైనది కాదు, కనుక నేనేం చేయాలి? నేను ఒరిజినల్ నా దగ్గర ఉన్న తర్వాత ఈ డూప్లికేట్ నా దగ్గర ఉండటానికి వీల్లేదు అని దీన్ని దూరంగా మనం ఏం చేయాలి? పారవేసేయాలి. అదే స్వతంత్రత, ఆ త్యాగమే, ఆ జ్ఞానమే బైబిల్ చెప్తుంది. ఎప్పుడు మనకు స్వాతంత్రత వస్తుంది? ఎప్పుడు మనకు స్వతంత్రత మనకు వస్తుంది? ఎప్పుడు మనకు స్వతంత్రత వస్తుంది? 2 మాటలు చెప్పి లేక 3 మాటలు చెప్పి క్లోజ్ చేసేస్తాను. ఎప్పుడు మనకు స్వతంత్రత వస్తుంది? దేవుని కుమారులుగా ఉన్నప్పుడు మనకు స్వతంత్రత వస్తుంది. దేవుడు మనలో అనేకమైన వాటి నుంచి విడిపించాడు మన స్వతంత్రత పొందాలని. ఈ విడుదల పొందిన వారందరూ కూడా ఇప్పుడు నిజమైన స్వతంత్రం కలిగిన బిడ్డలుగా వారు ఉండాలంటే వారు ఎలా మార్చబడాలి? వారు దేవుని కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా మార్చబడాలి. అప్పుడే నిజమైన, అంటే మనం విడుదల పొందినంత మాత్రాన కాదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నటువంటి దయ్యము ఏం చేసింది? ఆ ఇంటి నుంచి వదిలిపోయి బయటికి వెళ్ళిపోయింది. ఇల్లు శుభ్రం అయిపోయింది. కానీ ఆ ఇంట్లోకి ప్రభువుని ఇక పంపించాలా, తీసుకోవాలా? దయ్యం అయితే వెళ్ళిపోయింది, ఇల్లు అయితే శుభ్రం అయిపోయింది, కానీ ఆ ఇంట్లో ఖాళీగానే ఉంది. ఎవరికి? ఇంకెవరి అవకాశం? ఈ వెళ్ళిపోయినటువంటి దయ్యము ఏం చేసింది? అన్ని ప్రాంతాలు తిరిగింది, ఎక్కడ దానికి స్థలము లేదు. ఈ తిరుగుతున్నప్పుడు ఇంకా కొంతమంది చెడ్డోళ్ళకి దొరికారంట, స్నేహితులు. దీనికంటే చెడ్డోళ్ళు అంట, దీనికంటే రోతోళ్ళు. మళ్ళీ వీళ్ళందరినీ భుజాన్ని వేసుకుని ఏమైనా అనమాట, అమ్మ పలానా ఇంట్లో ఉండేదాన్ని, ఆమె రక్షణ పొందింది, మారు మనసు పొందింది, నేను బయటకు వచ్చేసాను, పలానా ఇంటికి వెళ్ళిన వాళ్ళు రక్షణ పొందారు, వాళ్ళ ఇంట్లో కూడా మరి నాకు అవకాశము లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ దయ్యాలు కానీ పందులోకి పంపించాయి అన్నట్టు ఈ పందులోకి కుక్కలోకి వెళ్ళలేదు. కానీ ఈ దయ్యం అంట తెలివిగా ఏం చేసింది? నేను వచ్చానే, ఆ ఇంటికి వెళ్ళి చూద్దాం. నేను అనుకుంటున్నాను ఈ దయ్యాలు కూడా చూసి ఆ విడిసి వచ్చేటువంటి ఆ స్థానంలోకి వెళ్ళి చూడగానే వారిలో నిజమైన యేసుక్రీస్తు వారిని వారు ప్రతిష్ఠించేసుకున్నారు. వారు దేవుని బిడ్డలుగా మారిపోయారు. కానీ ఒక గృహం ఉంది కదా, ఆమె మాత్రము అలాగే ఉంచేసుకుందంట. శుభ్రం చేసుకుంది, కానీ రక్షణ పొందింది, పాపాలు ఒప్పుకుంది, కానీ ఏం చేయలేదు? యేసుక్రీస్తుని మాత్రం లోపలికి ఇంకా తీసుకోవాలి.
తీసుకోలేకపోవటం బట్టి ఏమైపోయింది, ఆ ఇల్లు అలాగే ఖాళీగా ఉంది. ఈ దయ్యాలన్నీ వెంట పెట్టుకుని వెళ్ళి చూడగా అది ఖాళీగా ఉంటేనంట ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏమైపోయింది, ఒక దయ్యం ఉంటేనే నాన్న తంటాలు పడింది, దానికంటే మరి చెడ్డ ఇక 7 దయ్యాలు వేసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిందంటే ఇక ఆమె జీవితం చూడండి ఎంత దుర్భరంగా ఉందో. అందుకంటాడు ఆమె మొదటి స్థితి కంటే కడపడ స్థితి చాలా భయంకరంగా ఉంది. మొదట ఒక దయ్యం ఉన్నప్పుడే పర్వాలేదు, ఆ తరువాత ఆమె యొక్క జీవితము, ఆ ప్రవక్తన మాట తీరు ఏది కూడా బాగలేదు. చూసారా, మన జీవితాల్లో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే దేవుని కుమారులుగా ఉన్నప్పుడు మనం ఏమవుతాం, నిజమైన స్వతంత్రత పొందుకున్న వ్యక్తులుగా మన జీవితాలు ఉంటాయి. మత్తయి సువార్తలో 17వ అధ్యాయము 24లో నుండి మన వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము వచ్చినప్పుడు అది ఇక్కడ 2 మాటలు చెప్పాడు అక్కడ. అయ్యా మనము పన్ను కట్టాలి అని యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసుప్రభు ఆ విషయాన్ని గ్రహించి యేసుప్రభు వారు ఏమన్నాడు, ఎవరు కట్టాలి, కుమారులు కట్టాలా అన్యులు కట్టాలా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అన్యులే కట్టాలయ్యా, కుమారులు ఎవరు కట్టవసరం లేదన్నాడు. అయితే ప్రభు ఏమన్నాడు, కుమారులు కూడా ఏమవ్వాలి, స్వతంత్రులు అవ్వాలంటే వీళ్ళు కూడా ఏం చేయాలి, పన్నుని కట్టను అయినా అని చెప్పాడు. మరి ఈ పన్ను ఎట్లా మనకి అంటే, అయ్యా మీరు ఒక స్థలంలోకి వెళ్ళండి, అక్కడ మీరు వల వేయండి, ఒక చేప పడుతుంది, దాని నుంచి వచ్చేటువంటి వాటిని మీకొకటి మాకొకటి మీరు చెల్లించండి, అంతే కదా. మనం ఇక వాళ్ళకి ఎవరికి రుణం లేవు కదా, మనం చెల్లించిన తర్వాత మన స్వతంత్రం అయిపోయినట్టే కదా. అర్థమవుతుందా? ఇంటి పన్ను కట్టిన తర్వాత స్వతంత్రుడివే, కరెంటు బిల్లు కట్టిన తర్వాత స్వతంత్రుడివే, అది కట్టకపోతే. అట్లాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు కూడా ఆయన కుమారులుగా ఉన్నటువంటి మనము కూడా ఏంటంటే స్వతంత్రులమే. ఎందుకని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం చెల్లించవలసిన వెలను ఆయన చెల్లించేశాడు. మనకేమిచ్చాడు, విడుదల ఇచ్చేసి దేవుని పిల్లలుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనందరము కూడా ఇప్పుడు మనం ఎవరమంటే స్వతంత్రులమే, నిజమైన స్వతంత్రులం, నిజమైన దేవుని వారసులం, నిజముగా దేవుని యొక్క బిడ్డలు. మనం ఆయన కొరకు బ్రతుకుతున్న వారిమి, ఆయన కొరకు చలించుతున్న వారిమి, ఆయన కొరకు అన్ని వేళలా ఆశపడుతున్న వారిమి, ఆయన కొరకు లాభకరమైనది ఏదైనప్పటికీ కూడా వాటిని పెంటుతో సమానముగా ఎంచుకొని దేవుని కొరకు శ్రమ అయినా బాధ అయినా భరిస్తున్న వారిమి. వాళ్ళే నిజమైన స్వతంత్రత కలిగిన వారు, వారి నిజమైన దేవుని కుమారులు. రెండవది, సత్యము కలిగి జీవించుతున్నప్పుడు మనకు స్వాతంత్ర్యం వస్తుంది. ఒకటి, దేవుని కుమారులకు స్వాతంత్రం వస్తుంది. రెండవది, సత్యమును కలిగి జీవించుతున్నప్పుడు మనకు స్వాతంత్రత వస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, చూసారా వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు, మేము ఎవరు సంతానం అనుకుంటున్నావయ్యా,
అంటే ఇప్పుడు దేవునితో వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఎవరిని చెబుతున్నారు అంటే అబ్రహామును చెబుతున్నారు. అంటే ఈ మాట్లాడుతున్నటువంటి తనకంటే అబ్రహాము, అంతేగా, దాని అర్థం అంతే కదా. ఎదుటి వ్యక్తిని గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోకుండా వేరే వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడుతున్నారంటే ఈ వ్యక్తి తక్కువనేగా. అందుకు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము అబ్రహాము యొక్క సంతానము, మేము ఎన్నడూ ఎవరికి కూడా దాసులము కాదయ్యా అంటున్నాడు. ఇప్పుడు మనం 36 వచనం చదువుదాం. అక్కడే 36 వచనం చదువుదాం. అది ఏంటంట, అంతేనా? కుమారులు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన తర్వాత మీరు నిజముగానే స్వతంత్రులై ఉన్నారు, ఇక మీరు దాసులు కారిక. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడు? నిజముగా స్వతంత్రులుగా చేశాడు. ఇక మనము దేవుని కుమారులమే తప్ప మన మరొకరు వారు కానే కాదు. ఇప్పుడు మనము అబ్రహాము సంతతి అని మనం చెప్పుకోవటానికి వీలు లేదు. మనం ఎవరి కుమారులు అని చెప్పాలి. ఎవరి కుమారులు? ఒకప్పుడు ధర్మశాస్త్రం ఉన్న వారందరూ కూడా ఎవరి కుమారులు అని చెప్పుకున్నారు? అబ్రహాం కుమారులు అని చెప్పుకున్నారు, అంతేనా? ఇప్పుడు మనం ఎవరి కుమారులు అని చెప్పాలి? ఇప్పుడు ఈ పాత నిబంధనల నుంచి విడుదల పొంది, ఈ ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది, యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా ఆయన నామాన్ని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎవరి కుమారులు అని చెప్పాలంటే అబ్రహాము కుమారులు కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క కుమారులు మనం చెప్పాలి. అంటే ఆ కుమారుని ద్వారా మనము కూడా విడుదల పొంది స్వతంత్రత పొంది మనము కూడా కుమారులుగా దేవుని బిడ్డలకు ఉండే ధన్యత దేవుడు మనకిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకి ఎప్పుడు స్వతంత్రత వస్తుందంటే దేవుని కుమారులకు ఉన్నప్పుడు మనకు స్వతంత్రత వస్తుందని, సత్యమును కలిగి జీవించుతున్నప్పుడు మనకు స్వతంత్రత వస్తుందని వాక్యం చెబుతుంది. అంటే యేసుక్రీస్తు వారు ఆ కుమారుడు ఈ లోకములో ఎలా జీవించాడు? ఆయన సత్యము కలిగి జీవించాడు. ఆ సత్యమును కలిగి జీవించాడు కాబట్టి ఆ సత్యమే మనలను సర్వసత్యములోనికి మనం నడిపిస్తుంది. ఇప్పుడు మనం ఏమైపోయామన్నమాట? ఆ సత్యములోనికి మనం వెళ్ళటం బట్టి, ఆ సత్యము నుండి సర్వసత్యములోకి మనం వెళ్ళటం బట్టి ఆయన బిడ్డలుగా మనము కూడా పరిశుద్ధులుగా మారిపోవటానికి, దేవుని వారసులుగా మారిపోవటానికి, ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ కృపా దీవెనలు మనం పొందుకోవటానికి అర్హత భాగ్యం అనేది ఆయన కుమారులుగా దేవుడు మనకు అనుగ్రహించేశారు. ఇక మూడవదిగా చూసినట్లయితే ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకు స్వతంత్రత వస్తుంది. ఏమున్నప్పుడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుంది? స్వాతంత్ర్యం ఉంటుంది, అంతేనా? అంటే ఎవరులైతే దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుందో వారు కలిగి ఉంటున్నారో, దానిని ఎవరైతే ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ ఏమై ఉన్నారు? స్వతంత్రులైపోయారు. హల్లెలూయా. కనుక దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందన్నమాట? స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభు అన్నాడు కదా, నా ఆత్మ లేని వారు, అంటే మీరు స్వతంత్రులు కాదునైనా మీరు నా పిల్లలు కాదు, మీరు సాతాను యొక్క పిల్లలే. వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది కదూ. అందుకే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారై ఉండాలి. అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించటము అనే దాని విషయాల్లో చాలా విధానాలు, డిఫరెంట్ విధానాలు చూస్తున్నాం. ఆత్మ వచ్చింది అని ప్రజలకి చూపించటానికి ఊగిపోవటమో, గట్టిగా అరవటమో,
గట్టిగా చప్పట్లు కొట్టడమో, లేకపోతే గంతులు వేయటమో, కేకలు పెట్టడమో, ఏమో మొత్తం మీద ఏం చేస్తున్నారు ఇవాళ సమాజంలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళు ఆత్మ వచ్చినవారు. కానీ బైబిల్ మనకేం చెబుతుంది? ఆత్మ అనేటువంటిది అల్లరకు కర్త కాదు కదా. ఈ ఆత్మ కలిగినటువంటి వారు, ఈ ఆత్మ చేత నడిపించబడుతున్న వారు ఎలా ఉంటారు అంటే వారు మూలుగుతూ 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 ప్రార్థన చేస్తారంట. ఎవ్వరికి డిస్టర్బెన్స్గా ఉండరు, ఎవ్వరికి డిస్టర్బెన్స్గా ఉండరు. చక్కని ప్రార్థన చేస్తారు. చాలా పీస్ఫుల్గా వారు దేవునితో వారు సహవాసమును వారు చేస్తారు. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు ఎక్కడ ఆయన వీధులలో ఆయన స్వరం వినబడలేదు, అరవలేదు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన కేకలు ఎక్కడ కనిపించలేదే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మనం ఎవరైనప్పటికీ కూడా మనకు నిజమైన స్వతంత్రత అనేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. లోకములో మనము 77 సంవత్సరాలు స్వతంత్రత పొందిన బిడ్డలుగా ఉన్నాం. ఇప్పుడు మనం 78వ సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. కానీ నిజమైన స్వతంత్రత అనేది ఇంకా మన జీవితాల్లో ఇంకా రాలేదు, ఇంకా మనం అనుభవించలేకపోతున్నాం, ఇంకా అణగదొక్కబడుతున్నాం, వివక్షకు ఇంకా లోనైపోతూ ఉన్నాం, ఇంకా అనేకమైన లోటుపాట్లు మన జీవితాల్లో ఇంకా మనం జీవిస్తున్నాం. ఒక ఆయన చెబుతున్నాడు, ఆడపిల్లలంటే బయటికి వెళ్ళటానికి వాళ్ళ అందసందాలు బట్టి మనుషుల యొక్క ఆకర్షణ వాళ్ళ మీద పడుతుందని ముఖాల కంటే మసిపూసుకుంటున్నారంట, ముఖమంతా నూనె రాసుకుని పంపిస్తున్నారంట బయటికి. ఎందుకంటే ఆ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు అలా ఉంటేనే వారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారని తల్లిదండ్రులు ఆ పిల్లలకి అలా చేసి పంపిస్తున్నారంట. లోకము భయంకరంగా ఉంది. పిల్లల్ని కాపాడుకోవటం, పిల్లల్ని పెంచటం, పిల్లలకు ఒక మంచి జీవితం ఇవ్వటం చాలా కష్టం అవుతుంది. ప్రపంచం చాలా భయంకరమైన పరిస్థితుల్లో కనిపిస్తుంది. అందుకే జాగ్రత్తగా మన జీవితాలు మనకు ఉండాలి. బైబిల్ చెప్తుంది స్వతంత్రత అనేటువంటిది ఒకవేళ ఈ ప్రభుత్వాలలో లేక ఈ యొక్క అధికారుల్లో లేకపోతే మన మీద ఉన్నటువంటి ఆ యొక్క రాజులలో ఒకవేళ ఈ స్వతంత్రత ఇవ్వలేకపోవచ్చేమో, కానీ రారాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు స్వతంత్రతను ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ స్వతంత్రతను మనము విడిచిపెట్టుకోకుండా ఆ స్వతంత్రత కలిగినటువంటి బిడ్డలుగా మనం ఏమవ్వాలంటే దేవుని కుమారులుగా ఉందాం, సత్యమును కలిగి జీవించుదాం, ఆయన ఆత్మతో సత్యమును కలిగి ఆరాధన చేస్తూ మన జీవితాన్ని కొనసాగించుదాం. అదే మనకు చివరి ముగింపు. ఆయన ఆత్మ మనల్ని ఎప్పుడు విడిచిపెట్టుకోకుండా ఆత్మతో మనం ఐక్యమై ఆత్మ చెప్తున్నటువంటి ప్రతిదాన్ని మనం జాగ్రత్తగా మనం పాటించగలిగినట్లయితే ఆత్మ నిన్ను ఉన్నతమైన స్థాయిలోనికి అది నిన్ను తీసుకువెళుతుంది. అందుకే ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఏడుస్తున్న నయంగా చూసి నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు, మరలా నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఈ ఆదరణకర్త మిమ్మల్ని ఏం చేస్తాడు? ప్రతి విషయంలో మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ప్రభు నీకు సహాయమును చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల్లు ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, 77 వసంతాలు మేము పూర్తి చేసుకుని 78వ వసంతంలోనికి మేము ప్రవేశించామయ్యా. మా జీవితంలోనైనా విడుదల పొందేమో అనేటువంటి ఆనందమైతే ఉంది, కానీ ఇంకా స్వదేశములో ఉన్నటువంటి వారి నుండి ఇంకా విడుదల పొంది ఇంకా మేము పరిపూర్ణటువంటి స్వతంత్రతలకు వచ్చినట్లుగా సహాయములను దయచేయ ప్రభువా. అలాగునైనా మేము ఏర్పాటు చేసుకున్న మా పై అధికారులు అయితే రాజ్యమేలుతున్నటువంటి నాయన నాయకులు, ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు,
ప్రజాప్రతినిధులు వీరందరూనైనా ప్రజల యొక్క క్షేమము కోరి ప్రజల కొరకునైనా మంచి చేయవారుగా ఆలోచించడానికి సహాయములను దయచేయండి అయినా. అలాగనే మా దేశమునునైనా ఇంతకాలము జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి నాయన మిలిటరీ వారిని, రక్షణ భటుల్ని, అలాగనే ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ మా యొక్క దేశ రక్షణ కొరకునైనా స్వతంత్రం కొరకు ప్రాణాలు కోల్పోయినటువంటినైనా ఆ దేశభక్తి కలిగినటువంటి పిల్లల్ని, వారి కుటుంబాలని, వారందరినీ చక్కగా దీవించండి. ప్రభుత్వాలు కూడానైనా ఆ స్వతంత్ర సమరయోధులను గుర్తించి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను గుర్తించి వారి పిల్లలకు నాయన మేలు చేయనట్లు సహాయములను దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే మా దేశమునైనా అన్ని విధాల చక్కని ప్రేమ అనురాగాలతో మేము సాగిపోతూ మా దేశంలో ఎలాంటినైనా ఆహారలేము కానీ, వస్త్రలేము కానీ, ద్రవ్య లోటు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా మా దేశము అన్ని విధాల సస్య సమృద్ధితో మంచిగా సాగిపోట సహాయములను దయచేయండి. మా దేశంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రజలు ఉన్నారు నాయన, అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి, అనేక రకాల సంప్రదాయాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి నాయన కట్టుబాట్లు ఉన్నాయి నాయన. వీటన్నిటినైనా ఒకరికొకరు గౌరవించుకుంటూ ప్రేమ అనురాగాలతో ఎవరిని ద్వేషించుకోకుండా అన్నదమ్ముల వల్లే, అక్కచెల్లెల వల్లే మేమందరం సాగిపోట సహాయములను దయచేయండి. ఎవరి మతముల గురించి, ఎవరి యొక్క జీవితాన్ని గురించి వారి జాగ్రత్త కలిగి వారి స్వతంత్రతనైనా వారు ముందుకు సాగిపోయినట్లు సహాయములను దయచేయండి. ఒకరికొకరు అడ్డుపడక, ఒకరికొకరు విరోధముగా మార్చబడక, ఒకరికొకరు నష్టాన్ని తెచ్చుకోక, ఒకరికొకరు చంపుకోక, ఒకరి మీద ఒకరు ద్వేషాలతో ఉండకోకుండానైనా మా దేశము పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానాలతో మా దేశం వర్ధిల్లునట్లు సహాయం దయచేయండి. ఈ 78వ స్వతంత్రంలో గొప్ప మార్పులు మా దేశంలో మేము చూడ సహాయములను దయచేయండి. మేమందరము చక్కని నాయన అన్నదమ్ముల వల్లే, అక్కజల్లుల వల్లే మేమందరూ సాగిపోతా సహాయములను దయచేయండి. ఈరోజు అనేక మంది ఈ స్వతంత్ర దినోత్సవం మందు యవనస్తుల మీటింగులో అనేక మంది రావటకు సహాయములను దయచేశారు. చక్కని పాటల్లో తోడుగున్నావు, అలాగే వాద్యాల్లో తోడుగున్నావు, ప్రార్థనలో తోడుగున్నావు, వాక్య ధ్యానములో మీరు తోడుగున్నారు నాయన. మీ యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నా బిడ్డలపై ఉంచండి. మళ్ళీ మేము వచ్చే సంవత్సరమునైనా మళ్ళీ ఆగస్టు 15 రాత్రి ఇలా చేరి మళ్ళీ నిన్ను స్తుతించడానికి సహాయములను దయచేయమని, అప్పటి వరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద భద్రపరచమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సంఘమునకును మా దేశమునకును అలాగేనైనా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప సదా తోడై ఉండి ఆదరించునుగాక. ఆమేన్. ఆమేన్.